అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ఈరోజు మనం బైబిలులోని ఒక విశ్వాసవంతుడైన యువకుడి జీవితం గురించి తెలుసుకుందాం. ఆయన పేరు తిమోతి. అపోస్తలుడైన పౌలు దగ్గర ఆత్మీయ కుమారుడిగా యువకులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. తిమోతి లిస్ట్రా అనే పట్టణంలో జన్మించాడు. ఆయన తల్లి యునికే ఒక యూదా విశ్వాసి. ఆయన అమ్మమ్మ లోయిస్ కూడా దేవుని వాక్యములో బలమైన విశ్వాసం కలిగిన వారు. చిన్ననాటి నుండే వారు తిమోతికి బైబిల్ వాక్యములను బోధించేవారు. అయితే ఆయన తండ్రి గ్రీకు వాడు అయినప్పటికీ అమ్మమ్మ తల్లి ద్వారా దేవుని పరిజ్ఞానంలో పెరిగాడు. పౌలు తన మిషనరీ ప్రయాణంలో లిస్ట్రా పట్టణానికి వచ్చినప్పుడు తిమోతిలోని విశ్వాసాన్ని గమనించాడు. అక్కడి విశ్వాసులు కూడా తిమోతి గురించి చెప్పి మంచి సాక్ష్యం చెప్పారు. ఆ సమయాన పౌలు తిమోతిని తనతో పాటు సువార్త సేవకు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత తిమోతి పౌలుతో కలిసి సువార్తను ప్రకటించేవాడు. చర్చీలను బలపరిచేవాడు. ఫిలిప్పు, కొరింథీ, తెస్సలోనిక వంటి కఠినమైన ప్రాంతాలకు కూడా పౌలు తిమోతిని పంపేవాడు. అయినా నిజంగా విశ్వాసంలో నమ్మకస్తుడైన సహాయకుడిగా నిలిచాడు. అందుకే పౌలు అతనిని నా సత్యమైన ఆత్మీయ కుమారుడా అని పిలిచాడు. తిమోతికి ప్రత్యేకంగా 2 లేఖలు బైబిల్లో ఉన్నాయి. 1 తిమోతి, 2 తిమోతి. ఆ లేఖలలో పౌలు తిమోతికి సంఘములో ఎలా నాయకత్వం వహించాలో, విశ్వాసంలో ఎలా నిలబడాలో, పరిశుద్ధతలో ఎలా ఉండాలో బోధించాడు. ప్రత్యేకమైన వాక్యం కూడా ఈ యవ్వనమును ఎవరు తక్కువ చేయనీయక వాక్యములోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను ఈ విశ్వాసమును ఆదర్శము గుండము. 1 తిమోతి 4:12. తిమోతి చిన్న వయసులోనే వినయవంతుడు, విధేయుడు, విశ్వాసవంతుడు. ఆయన దేవునికి విధేయుడిగా, పౌలుకి గౌరవంగా, ఆత్మీయ కుమారుడిగా నిలిచాడు. ఆయన జీవితం ద్వారా మనమందరము నేర్చుకోవలసింది దేవుడు యువకులను కూడా గొప్పగా ఉపయోగించగలడని. వయసు దేవుని సేవకు అడ్డం కాదు. చిన్ననాటి నుండే దేవుని వాక్యములో బోధింపబడడం అత్యంత ముఖ్యమైనది. వినయము, విధేయత మనల్ని దేవుని గొప్ప పనులకు ఉపయోగించును. మనం కూడా తిమోతిలాగే విశ్వాసంలో నిలిచి ఇతరులకు ఆదర్శముగా ఉందాం. ప్రియమైన స్నేహితులారా, ఇది తిమోతి యొక్క జీవితం. ఆయనలాగా మనము కూడా విశ్వాసంలో బలపడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్.